స్వతంత్ర భారతంలో 77 ఏళ్ల తర్వాత నిర్మించబడినటువంటి న్యావీ భవనం దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథను ఒకటి చూద్దాం. స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాలకు భారత న్యావీ తమకంటూ ప్రత్యేక భవన సముదాయాన్ని ఢిల్లీలో సమకూర్చుకుంది. మన భారత నౌకాదళం దాని స్వంత ప్రత్యేక ప్రధాన కార్యాలయం నౌసేనా భవన్ని ఢిల్లీ కంటోన్మెంట్లో కొత్తగా నిర్మించుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మార్చి 15 దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనాన్ని అత్యంత ఆధునిక వినూత్న నిర్మాణ సాంకేతికతలతో నిర్మించారు. దీనిలో అధునాతన ఆక్సీకరణ, ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెంట్రల్ హీటింగ్, వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అట్లాగే 3 అంచెల భద్రతా వ్యవస్థను, వాహనాలకు ఆటోమేటిక్ అండర్ బెల్లీ స్కానింగ్, ఫేస్ రికగ్నిషన్ వంటి పలు భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ భవన సముదాయం రాకముందు నౌకాదళం ఆఫీసులు 13 వేర్వేరు ప్రదేశాల నుండి పనిచేశాయి. ఈ నౌసేనా భవన్ నిర్మాణం వల్ల అన్ని ఆఫీసులు ఒకే దగ్గరికి చేరుకోవడంతో వివిధ విభాగాల మధ్య సమన్వయం బాగుండి పనులు తొందరగా జరుగుతాయని నేవీ ప్రకటించింది. ఢిల్లీలో చాలా ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ భవనాల్లో దశాబ్దాలుగా భారీ అద్దెలు చెల్లిస్తూ నడుస్తున్నాయి. ఈ ప్రైవేట్ భవనాలు ఎక్కువగా పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధికారులు, లాయర్లు మొదలైన వాళ్ళు ఉండటంతో ప్రభుత్వ భవనాలు నిర్మించి ఈ ప్రభుత్వ ఆఫీసులను వాటిలోకి తరలిస్తే తమకు భారీ నష్టమని ఈ ల్యాబీ 2014 ముందు వరకు ఇటువంటి ప్రభుత్వ భవనాలు నిర్మించడానికి అడ్డుపడుతూ ఉండేది. కొత్త పార్లమెంట్ భవనం మరియు దాని అనుబంధ భవనాలు నిర్మించడానికి మోడీ తలబెట్టినప్పుడు కూడా ఈ ల్యాబీ ఆ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఓడిపోయింది. అంతేకాదు పదవి పోయిన రాజకీయ నాయకులు, రిటైర్ అయిపోయిన పెద్ద అధికారులు, అవార్డ్స్ గ్యాంగ్ సభ్యులు, ఇలా ఈ ల్యాబీ సభ్యులు అంతా సుమారు 2500కు పైగా ప్రభుత్వ భవనాల్లో తమ పరిమితి కాలం అయిపోయిన సంవత్సరాల తరబడి తిష్ట వేసుకుని కూర్చుని ఖాళీ చేయడం లేదు. 2014 మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో వీడి మీద దృష్టి పెట్టి నోటీసులు ఇచ్చి అయినా ఖాళీ చేయని వాళ్ళ సామాన్లు బయటపడేయించి బలవంతంగా ఖాళీ చేయించారు. అందుకే ఢిల్లీ ల్యాబీ సభ్యులకి మోడీ అంటే విపరీతమైనటువంటి ద్వేషం.